శివలింగంపై బిల్వపత్రం ఎలా వేస్తున్నారో జాగ్రత్త. తప్పు విధంగా పెడితే పూజ ఫలితం తగ్గిపోతుందని మీకు తెలుసా? మనం శివుడికి బిల్వదళాలను సమర్పిస్తాం, కాని సరైన విధానం మరియు పఠించాల్సిన మంత్రం చాలామందికి తెలీదు. ఇప్పుడు సరైన విధానం తెలుసుకుందాం. మొదటిగా, బిల్వపత్రాన్ని ఎప్పుడూ కుడిచేతితో మాత్రమే పట్టాలి. అది బొటనవేలు మరియు మధ్యవేలితో పట్టాలి. ఇది మహాదేవుడికి సమర్పించే పవిత్ర ముద్ర. రెండవది, బిల్వపత్రాన్ని శివలింగంపై ఉంచేటప్పుడు దాని కాండం భాగం జలధారికి, అంటే నీరు బయటకు వచ్చే దిశకు వైపు ఉండాలి. ఈ దిశ ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. మూడవది, బిల్వపత్రం యొక్క మృదువైన పైభాగం ముఖభాగం శివలింగాన్ని తాకాలి మరియు కాండం భక్తుల వైపు ఉండాలి. గుర్తుంచుకోండి, బిల్వపత్రం సాధారణ ఆకు కాదు. దాని 3 ఆకులు సూచించేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే త్రిమూర్తులు. అందుకే బిల్వపత్రం సమర్పించే సమయంలో ఈ పవిత్ర మంత్రాన్ని జపించాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రతః శివరూపాయ, ఏకబిల్వం శివార్పణం. అంటే మూలభాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణు, అగ్రభాగంలో శివుడు ఉన్నట్లు భావించి ఈ ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తున్నాను. పూజలో కేవలం ఆచారం మాత్రమే కాదు, భక్తి ముఖ్యం. అలా చేస్తేనే మహాదేవుని కృప లభిస్తుంది. మీకు ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.